అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. 2 రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి. ఎంతటి నేతలైనా వదిలిపెట్టాం, పూర్తి ఆధారాలతో ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తాం అంటూ సియోల్ పర్యటనలో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక స్టేట్మెంట్ని అనౌన్స్ చేశారు. యాక్చువల్గా ఏం జరిగింది, దేని మీద వాళ్ళ దగ్గర పొలిటికల్ బాంబులు ఉన్నాయి, దాని రిపర్కషన్స్ ఎలా ఉండబోతున్నాయి. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో బాంబులు, రాజకీయ బాంబులు పేలబోతున్నాయి, ఏంటి అసలు దాని రిమార్క్స్ ఉంటాయా, రిపర్కషన్స్ ఉంటాయా, ఏం జరుగుతుంది? అంటే ఆయన మెన్షన్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, కాళేశ్వరం కానీ, ధరణి కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, చాలా రోజుల నుంచి ఇవి డిస్కషన్లో ఉన్నాయి కదా. అంటే ఎవిడెన్స్ అయితే ఇందులో లేదు నాకు తెలిసి. ఉన్నా కూడా అధికారులు విక్టిమ్ అవుతారు తప్ప పాలకులు విక్టిమ్ అయ్యే అవకాశం లేదు. కాళేశ్వరమే ఉంది. కాళేశ్వరంలో అధికారుల నిర్లక్ష్యం పీసీ ఘోష్ గారి కమిషన్ ముందర స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకోటి, వాళ్ళు కూడా వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేదు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఓండెమ్మ ఈఎన్సీ అంటాడు, అది నా డ్యూటీ కాదు, నేను ఏం చేయాలనో చెప్తాను, చేసే అతను సిఈ గారే చేయాలి, ఆయన చేయలేదు, దాన్ని నేనేం చేయాలంటాడు. అంటే డిజైన్ అతను అంటాడు, నన్ను బలవంతంగా నా ముందర కాగితాలు పెట్టి సంతకం పెట్టమన్నారు అంటాడు. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కూరుకుపోతాను అలా. అది బాధ్యతారాహిత్యం అవుతుంది. ఈవెన్ ముఖ్యమంత్రి అయినా డిజైన్లు అతనితో ఆయన సంబంధం లేకుండా డిజైన్ చేసి సంతకం పెట్టమంటే పెట్టకూడదు. ఆయన పెడితే ఇట్లా అవుతుంది. శ్రీలక్ష్మి ఆచార్య గారు, బీపీ ఆచార్య ఎట్లయితే జైలుకు పోయారో, వాళ్ళకి సంబంధం లేని నేరం అది. ఏదో సంతకం పెట్టమంటే పెట్టారు, దాంతో అది బాధ్యతారాహిత్యమే అవుతుంది సంతకం పెట్టడం. కాబట్టి జైలు వాళ్ళకు చాలా కాలం దాకా బెయిల్ కూడా దొరకలేదు. కాబట్టి అధికారులు బలే అవకాశం ఉంటుంది అందులో. ఒకవేళ పాలకులు బలవంతంగా పెట్టమన్నా కూడా వాళ్ళు పెట్టకూడదు. వాళ్ళ దృష్టిలో లేని వాటికి, వాళ్ళు చదవని వాటికి, వాళ్ళ తప్పని తెలిసిన వాటికి వాళ్ళు సంతకాలు పెట్టకూడదు. వాళ్ళు చెప్పాలి, ఇది వర్కౌట్ కాదండి, ఇది న్యాయం కాదు, లేకపోతే నేను పెట్టలేను, పెడితే నాకు ఇది ఇబ్బంది అవుతుంది. నాకు బాగా గుర్తు, ఒక ఆర్డీఓ గారు ఉండేవారు, ఏది మన ఈ హయత్ నగర్ సైడ్ ఈస్ట్. అయితే అప్పుడేదో కేవీపీ రామచంద్రరావు గారు బ్యాంకు లోన్ తీసుకుంటా అని చెప్పి డిస్ప్యూట్లో ఉన్న ముస్లిమ్స్ గవర్నమెంట్ మధ్యలో, ప్రైవేట్ పార్టీల మధ్య డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ ఏదో అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకొని కొన్నట్టుగా ఆయన పేరు మీదకి ఆయన సంబంధించిన వాళ్ళ వ్యక్తుల పేర్ల మీద ఏదో పెట్టమని అంటే ఆయన అస్సలు పెట్టలేదు. నా జాబ్ పోతుంది, నేను పెట్టను అన్నాడు. ట్రాన్స్ఫర్ చేశారు. అంతకంటే ఏం చేయగలుగుతారు? బట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యేదానికంటే అప్పుడు జైలు పోవాల్సి వస్తుంది కదా పెడితే. కాబట్టి అధికారులు చాలా కట్త్రోట్గా ఉండాలి. ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా అది నమ్మకపోతే పెట్టొద్దు, వాళ్ళ సంబంధం లేకపోతే పెట్టొద్దు. అట్లా కాళేశ్వరంలో ఏమన్నా అట్లాంటివి జరిగితే మేడిగడ్డ కుంగుబాటుకు నిర్లక్ష్యం ఎవరిది అని ఏమన్నా తేలినట్టయితే అధికారులకు వస్తుంది తప్ప సీఎం కానీ ఇరిగేషన్ మినిస్టర్ కానీ అక్కడ వాళ్ళు చేసిన తప్పులేం లేవు. ఆయన డిజైన్ చేయలే, నిలబడి కట్టియలేదు, ఇంజనీరింగ్ లోపాలకు ఆయన బాధ్యత ఉండదు. కాకుండా అక్కడ చీఫ్ ఇంజనీర్గా కేసీఆర్ డిజైన్ చేశారు, ఇట్లాంటివన్నీ అవన్నీ తేలిపోయినాయి. అవి పీసీ ఘోష్ గారి దృష్టి కూడా ఆయనకు సంబంధం లేదు అది అనేది తేలిపోయింది. అది ఎందుకంటే ఓపెన్ ఎంక్వైరీ చేస్తున్నాడు ఆయన. ఇంజనీర్లు చెప్తున్నా ఓపెన్ ఎంక్వైరీ వల్ల ఆడేం జరుగుతుంది మనకు తెలుస్తుంది కదా. కేసీఆర్ గారి మీద ఒక్కటి కూడా ఫిక్స్ కాదు. అందులో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి చూస్తే చాలా కీలకమైంది. ఫోన్ ట్యాపింగ్లో కూడా సేమ్. కాకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్కు సపోర్టివ్ డాటా లేదు వాళ్ళ దగ్గర. హార్డ్ డిస్కులు ఇవన్నీ కూడా ఎప్పుడో పోయినాయి. అవి ఓన్లీ చౌచౌ ఆధారాలతోనే వాళ్ళు కేసులు పెట్టారు. ఆ కేసులలో కూడా ఓరల్ ఎవిడెన్స్ నడవదు, ఏదైనా ఒక టెక్నికల్ ఎవిడెన్స్ కావాలి. ఫోన్ ట్యాప్ చేసినట్టుగా దానికి సంబంధించిన రికార్డు ఇవన్నీ కావాలి. అప్పుడు బలయ్యేది ఎవరు? ఆ ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయిన అధికారులు. నువ్వు హోమ్ మినిస్టర్ నుంచి హోమ్ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్నావా? తీసుకోలేదు. తీసుకున్నప్పుడు నీ తప్పు అవుతుంది. అంటే ముఖ్యమంత్రి చెప్పిండటానికి ఆధారం ఏంది? ఆయన చెప్పినట్టుగా ఏదైనా ఉందా? మౌఖిక ఆదేశాలు చెల్లయ్యి. కాబట్టి అందులో కూడా ఆయన దొరికేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా అధికారుల మీద ఒత్తిడి అనేది మంత్రుల నుంచో లేకుంటే ప్రభుత్వం నుంచో సీఎం నుంచో ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన ఒత్తిడి ఉన్నదని ఎట్లా నమ్ముతారు? జ్యుడిషియరీకి కావాల్సింది ఆధారాలు. ఏ ఆధారాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర? కాళేశ్వరం సంబంధించి ముఖ్యమంత్రి డిజైన్ చేసిండు అనడానికి ఆధారం ఉందా? లేకపోతే నాసిరకమైన పనులు చేయమనడని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ చెప్తుందా? ఎల్ఎన్టీ సంస్థ నిర్లక్ష్యం కొంత ఉండొచ్చు, అధికారుల నిర్లక్ష్యం కొంత ఉండొచ్చు, లేదా ఈ రెండూ లేకపోవచ్చు, యాక్సిడెంట్ కూడా కావచ్చు. అది
ఇంకోటి తెలంగాణలో ఎక్కడ కూడా ఇదివరకు బ్యారేజీలు కట్టిన అనుభవం లేదు. ఇవే మొట్టమొదటి బ్యారేజీలు. కాబట్టి అనుభవ రాహిత్యం వల్ల కూడా అవగాహన లోపం కారణంగా కంపెనీ కావచ్చు, ఇంజనీర్లకు కావచ్చు అనుభవం అయితే ఉంది కదా, వేరే చోట్ల చేసి వచ్చిన ఇంజనీర్లకు కూడా లేదు. ఇక్కడ దాదాపు ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ తెలంగాణ ఇంజనీర్లే. వీళ్ళకి ఎవరికి ఆ పెద్ద అనుభవం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా బ్యారేజీల నిర్మాణంలో వీళ్ళు ఎవరు లేరు. అది కొన్ని పొరపాటు జరిగి ఉండొచ్చు, లేదా యాక్సిడెంట్ కూడా కావచ్చు. అది ఏదైనా కూడా అది నిర్ధారణే కాలేదు ఇంకా ఏమైంది అనేది ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు అక్టోబర్ 21, ఇవాళ ఎంత 24, అంటే కరెక్ట్ సంవత్సరం మీద 3 రోజులు అయింది మేడిగడ్డ కుంగి. మరి సంవత్సరం మీద 3 రోజులు అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎట్లా కుంగింది అనేది రిపోర్ట్ లేదుగా. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఎట్లా కుంగిందో చెప్పలేదు, విజిలెన్స్ కమిటీ వాళ్ళు ఎట్లా కుంగిందో చెప్పలేదు. మరి పీసీ ఘోష్ గారు ఎవరికి శిక్ష చేయాలి, ఎందుకు వేయాలి? కాకుండా విచారణ అయితే జరుగుతుంది కదా, జరుగుతూనే ఉంటుంది, ఫేజ్లో వైస్గా అవుతుంది, జరుగుతూనే ఉంటుంది. బట్ ఆయన దగ్గర అది ఆధారాలు రావాలి కదా. అప్పుడు ఆయన ఎవరి మీద చర్య తీసుకోవాలనో సజెస్ట్ చేయాలి. బట్ అందులో కేసీఆర్ కానీ ఇరిగేషన్ మినిస్టర్ కూడా హరీష్ రావు గారు కానీ వాళ్ళకి ఏం పోయేదేం లేదు. అందులో ధరణి విషయానికి వచ్చినప్పుడు ఒక సంస్థకి ఇచ్చారు. అది ఏమన్నా పొరపాట్లు జరిగితే టెక్నికల్ ఎర్రర్స్ వాళ్ళే అవుతాయి. ఇంకోటి ధరణి ఎంత గొప్పదంటే మన దగ్గర 1,70,000 ఎకరా 1,70,00,000 ఎకరాలకు పైన ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. 1,70,00,000 ఎకరాలు దాదాపుగా. ఇందులో డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఇంకా ధరణిలో తేలకుండా ఉన్నాయి కేవలం 13,00,000 ఎకరాలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లోనే ఉంది ఇదివరకు తేలని 13,00,000 ఎకరాలు కూడా ఈ కొత్త ధరణిలో మేము తేలుస్తామని. అంటే అది ఫెయిల్యూరా సక్సెసా? ఇప్పుడు 1,70,00,000 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అంత ఉండకపోవచ్చు, 1,50,00,000 ఎకరాలు ఉండొచ్చు, కొంత గవర్నమెంట్కి ఉంటాయి కాబట్టి. బట్ అందులో 13,00,000 ఎంత? నాట్ ఈవెన్ 10% కదా. ఒక 10% డిస్ప్యూట్స్ ఉన్నంత మాత్రాన ధరణి ఫెయిల్యూర్ ఎట్లయితుంది? సరే అక్కడ ఏమైనా అవకతవకలు జరిగినాయి అనుకోండి, ఆ సంస్థ బాధ్యత వహిస్తుంది. దానికి మంత్రి ఎట్లా బాధ్యత వహిస్తాడు? టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నా, ఓవర్లాపింగ్ అయినా ఏదైనా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు బాధ్యులు అవుతారు. ఆర్డీఓలు ఎవరైనా తప్పుడు రాతలు రాస్తే ఆర్డీఓలు బాధ్యులు అవుతారు. ఈడీ నోటీసులు వచ్చిన అమయ్ కుమార్ లాంటి వాళ్ళు ఏమన్నా వాళ్ళు తప్పు చేసినట్టయితే వాళ్ళు బాధ్యులు అవుతారు. బట్ ఎక్కడ రెవెన్యూ మినిస్టర్కి కానీ ముఖ్యమంత్రికి కానీ ఎందుకు పడుతుంది? ప్రభుత్వంలో ఎప్పుడు కూడా నేతలు 5 ఏళ్ళకి ఒకసారి దిగిపోయేటోళ్ళే, వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళు ఎక్కడ రిటర్న్గా ఆదేశాలు ఇచ్చిన ఏమైనా ఉంటే తప్ప వాళ్ళు ఎక్కడ చిక్కరు. కాబట్టి ఈయన పొలిటికల్ బాంబులు ఏముండవు. ఆయన మీద వచ్చింది మాత్రం పొలిటికల్ బాంబే అది. ఎందుకంటే ఆయన ఇంట్లో 3 మిషన్లు పోయి నోట్లు లెక్క పెట్టినాయి. ఈరోజు వరకు వాళ్ళు ఏం తెలుసలేదు, ఎంత దొరికింది తెలుసలేదు. ఆయన కొడుకు కొన్న వాచ్ల మీద కూడా ఏం తెలుసలేదు. అక్కడ మాత్రం నెత్తి మీద కత్తి వేలాడుతుంది పొంగులేటి మీద. అది పొలిటికల్ అది. ఎందుకంటే రేపు ఆ రికార్డ్స్ అన్నీ ఈడీ దగ్గర ఉన్నంత కాలం ఈయన వాళ్ళకి అగనెస్ట్గా పోలేడు. రేపు సర్కారును మద్దతు ఉపసంహరించుకోమన్నా కూడా ఈయన దేనిని ఉపయోగించుకుంటుంది బీజేపీ. అటువంటి ఒత్తిడి కూడా ఆయన మీద చేయొచ్చు. కాబట్టి రాజకీయ బాంబు అని అంటే ఆయన మీద జరిగిన ఈడీ దాడి రాజకీయ బాంబు అవుతుంది. కానీ ఈయన ఏదో సీఎల్లో ఉండి ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో ఇప్పటికి 10 ఏళ్ల ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన చూసిన తర్వాత అక్కడ ఏదైనా మంచి జరిగితే అంతా ప్రభుత్వం మీదకి పోతుంది, ఒకవేళ చెడేమైనా జరిగితే అధికారుల మీదకి వస్తుంది, అంతేనా? అట్లనే కాదు, ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కూడా కేసీఆర్నే ప్రజలు భావించలేదు కదా. మార్పు కావాలనుకున్నారు. వస్తుంది ఫెయిల్యూర్ అని, సక్సెస్ అయినా ప్రభుత్వానికి వస్తుంది. కానీ ఎక్కడ దొరికేది ఇంజనీర్లే తప్ప ఎవరు కాదు. అది ప్రాజెక్టులలో అయితే ఇంజనీర్లు, లేదా నిర్మాణ సంస్థలు, లేదా కాంట్రాక్టర్. కానీ మినిస్టర్స్కి ముఖ్యమంత్రికి అటువంటి పరిస్థితి రాదు. ఎక్కడన్నా వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికితే తప్ప. సో ప్రధాన నేతలందరికీ షాక్ తప్పదు. పూర్తి ఆధారంతో ఫైళ్లు సిద్ధం చేశాము, తప్పు చేసినటువంటి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ప్రధాన నేతలు అంటే కీలకమైనటువంటి వాళ్ళందరి మీద కూడా వీళ్ళు ఫైల్స్ సిద్ధం చేశారనా రిపోర్ట్? 1 ఏళ్ళు ఇట్లా చూపెడితే 4 ఏళ్ళు వాళ్ళని చూపెడతాయి. వాళ్ళు తప్పు చేయకుంటున్నారా? తప్పులన్నీ జరుగుతుంటాయి, కానీ పట్టుకోవడం అనేది చాలా. ఇప్పుడు ఒక 100 కేసులు కోర్టులలో వచ్చినాయి అనుకోండి, అందులో 90 కేసులు అక్విట్లు అవుతాయి, ప్రూవ్ కావు. కేసు పెట్టవచ్చు, జైలు పంపచ్చు, కానీ రుజువు చేయడం చాలా కష్టం. తర్వాత వాళ్ళు అట్లా పెట్టదలుచుకుంటే ఇవన్నీ అవసరమే లేదు. నేరుగా ఏదో ఒక ఆరోపణ చేసి లోపల పంపించవచ్చు. కానీ ఇప్పటిదాకా అటువంటి ప్రయత్నం చేయలే. కక్ష సాధింపులు ఉండవు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇప్పటిదాకానైతే ఆయన కక్ష సాధింపు చేస్తున్నట్టుగా చర్యలు అయితే లేవు. మాటలున్నాయి కానీ చర్యలు లేవు. మరి ఇంకా మాటలు అయితే ఆయన మానట్లేదు.
మనం అనుకున్నాం ఎన్నికలప్పుడే రాజకీయం చేస్తానంటాడు. మరి ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, ఇప్పుడు ఎందుకు రాజకీయం చేయాలి? నిన్న మొన్న కూడా నేను విన్నా, చెరువులేసి తొక్కుతా బిడ్డ అని అన్నాడు. అంటే ఒకటి అడుగుతున్నాయి మిమ్మల్ని, రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తాననే కదా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేసింది. ఆయన బయట ఉంటే మీరు వినిపించండి. రాగద్వేషాలకు అతీతంగా మరి ఈ ఈ మాటలు ఏవైతున్నాయో, కనుగుడ్లు బీ కూలీలాడతా, లావుల తొండలు తొడిగిస్తా, ఈ ద్వేషం ఉందా లేదా ఈ మాటల వెనకాల? ఇంత అసహనం, ఇంత ద్వేషం ఉన్నవాడు ముఖ్యమంత్రిగా ఎట్లా ప్రజల ఆమోదం పొందగలుగుతాడు? ఆయనకి ఇప్పటికన్నా అర్థం కావాలి. రాజకీయాలు చేయనని చెప్తాడు, ఓట్లప్పుడే రాజకీయం అంటాడు, ఈ అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిపక్షాలు ధర్నా చేస్తాయి, ఒత్తిడి చేస్తాయి, ఎగేస్తాయి, దాన్ని సరిగ్గా ఎదుర్కోవాలి. కానీ ఈ రకమైన మాటలు మాట్లాడు ఎక్కడిది? చెరువులు వేసి తొక్కుతా బిడ్డ అంటే ఏంటది? బుల్డోజర్లతో దొక్కిస్తా, బుల్డోజర్లు రెడీ పెట్టినా. ఆల్రెడీ ఈ మాటల మీద ఎర్రోళ్ళ శ్రీనివాస్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద చర్య తీసుకోమని చెప్పి ఒక దరఖాస్తు పెట్టాడు. అది ఎఫ్ఐఆర్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఇది లయబుల్ ఫర్ పనిష్మెంట్. ఇది రెడ్ హ్యాండెడ్గా దొరికిండు ఆయన. అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించి ద్వేషాన్ని, ఆ కడుపు నిండా ఎంత ద్వేషం ఉందో ఆయన మాటల ద్వారా వెళ్ళగక్కాడు. కాబట్టి అది రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టే కదా. రేపు హైకోర్టు దీన్ని సోమోటోగా తీసుకొని కూడా పర్లేదు, దీన్ని హైకోర్టు సోమోటోగా తీసుకొని కూడా రేవంత్ రెడ్డిని హైకోర్టు పిలిపించి అడగొచ్చు, నువ్వు ఇట్లా మాట్లాడతావు, నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి రాగ ద్వేషాలకు అతీతంగా అని అన్నప్పుడు ఈ మనసు నిండా ద్వేషాన్ని పెట్టుకొని నువ్వు అట్లా మాట్లాడవచ్చా అని చెప్పి నిలదీసే అవకాశం హైకోర్టుకు ఉంటుంది రేపు. సుప్రీంకోర్టే ఆయన వ్యాఖ్యలు తప్పబట్టింది కదా. అంతకుముందు ఏదో కేసులో ఆయన వ్యాఖ్యలు చేసినప్పుడు, కవిత గారి కేసా ఇంకో కేసులను వాళ్ళ పార్టీ నాయకులు చేసిన దాని మీద కానీ, ఆయన మాట్లాడిన దాని మీద కానీ, అంటే మా తీర్పునే మీరు అనుమానిస్తారా, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని కూడా అడిగారు. బెయిల్ మీద విడుదలవ్వడానికి. మరి అటువంటిప్పుడు అట్లా ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు చాలా బాధ్యతతో ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఇప్పటికైనా ఆయన మార్చుకుంటే మంచిది. ఇంకా చాలా టైం ఉన్నది కాబట్టి, 4 సంవత్సరాలు ఉన్నది కాబట్టి, ఈ 1 ఇయర్లో ఏం జరిగినా రాబోయే రోజుల్లో ఆయన నోటి నుంచి ఇటువంటి చెడు మాటలు వినొద్దని కోరుకుంటున్నాను. సో రాజకీయ బాంబులు పేలుతాయా, తుస్మని పోతాయా, చల్లారుతాయా? ఏమో దీపావళి పటాకులు మాత్రం ఈ మధ్య తుస్సుమంటానే, ఇది కూడా దీపావళి బాంబేనేమో. కానీ దీపావళి కంటే ముందే వస్తుంది కదా. అదే ఆయన వచ్చేసరికి దీపావళి వస్తుంది. అది ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి ఎవరో అడిగితే చెప్పినట్టు ఉన్నాడు క్యాజువల్గా. బట్ అట్లాంటి ప్రమాదం ఉన్నదని నేనైతే అనుకోవట్లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వాయిస్ అయితే కాదా? ఏముండదు, అది ఏం అవకాశం లేదు అసలు. అంటే అటువంటి ఇప్పుడు ఒకటే గుర్తు, రేవంత్ రెడ్డి బాగా గౌరవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆయన అసెంబ్లీలోనే చెప్పాడు కదా, అనుకున్నంత అవినీతి అక్కడ ఏం లేదు, అభివృద్ధి మాత్రం బాగా జరిగింది అని అన్నాడు. తెలుగుదేశం ఆఫీసులో కార్యకర్తలతో మాట్లాడుతూ ఆకాశానికి ఎత్తిండు, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిండని. అంటే ఏది నమ్మాలి? మరి అవినీతి అంతగా లేదు అన్న చంద్రబాబు నాయుడు నమ్మాలా, ఈయన రెవెన్యూ మంత్రి మాటలు నమ్మాలా? కాబట్టి కేసీఆర్ అంత ఆ రకంగా అవినీతి పాల్పడ్డట్టయితే నాకు కూడా ఎక్కడ ఆధారాలు దొరకలేదు. కాకుంటే ప్రజల్లో మాత్రం కొంచెం అసంతృప్తి. అది ప్రజల్లో అసంతృప్తి ఏంటంటే వాళ్ళకి సంబంధం లేని అంశాలు అవి. ఎప్పుడు మనం అనుకుంటాం కదా, ఎవరిని కలుస్తలేడట, ఉద్యమకారులను పట్టించుకోలేదట. ఉద్యమకారులకు అసహనం ఉంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఎక్కడో ఉన్న ఎల్లయ్యకు మల్లయ్యకు ఎందుకు ఉంటుంది? కేసీఆర్ కలిస్తేంది, కలవకపోతుంది, ఆయనకు వచ్చేటివి వస్తున్నాయా రావట్లేదా, అది చూసుకోవాలి కదా. కొద్దిగా ఎక్కువ ఈ అబద్ధాలు అసత్యాలు నమ్మి వాళ్ళకి సంబంధం లేని అంశాల గురించి కూడా చాలా సీరియస్గా ఆలోచించి ఆయన ఇంటికి దించేసిండ్రు. అబద్ధాలను నమ్మిండ్రు, హామీలను కూడా నమ్మారు. ఎన్నో కారణాలనే, కర్ణుడి చావుకు 1000 కారణాలు అంటారు. పోయిన ప్రభుత్వం పడిపోవడానికి అవినీతి అనేది ఒక ప్రచారం, ఒక చిన్న అంశం. ఇంకోటి మీరు చూడండి, 10 ఇయర్స్లో చాలా పనులు చేశారు కదా, కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ కూడా పెట్టారు కదా. ఈరోజు వరకు ఒక ఎఫ్ఐఆర్ నమోదైందా? పోనీ ఏదన్నా ఒక విజిలెన్స్ సంస్థ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ 10 నెలల సిఐడి కానీ ఇంకోటి కానీ ఏదైనా నిర్ధారించిందా ఫలానా కాడ అవినీతి జరిగింది కేసీఆర్ పాలనలో అని? మరి ఎందుకు మాట్లాడాలి ఉత్తమ మాటలు? మీరు నిజంగానే అపాయింట్ చేయండి, ఎంక్వైరీ చేయండి. రేపు పీసీ ఘోష్ గారు చెప్తే నమ్మొచ్చు, కేసీఆర్ గారు అవినీతి పాల్పడ్డాడు అని చెప్పగలుగుతాడా? ఆడేమన్నా ఆధారం ఉంటే కదా చెప్పడానికి. ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంటే ఎక్కడ లేదు కదా. సబ్ కాంట్రాక్టర్లను పెట్టారని చెప్పి కాంట్రాక్టర్కి పని చేయవచ్చు. ఇంజనీర్లు మీరు అక్కడ ఒక పక్క డ్యామేజ్ అయినా కూడా మీరు పట్టించుకోలేదని ఇంజనీర్ల మీద తీసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి మీద, ఇరిగేషన్ మినిస్టర్ మీద ఏం పెడతారు వాళ్ళు? అవకాశమే లేదు.
ఎస్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి you. థ్యాంక్ యూ